వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. మలయాళం స్టార్ యాక్టర్ అయిన దుల్కర్ సల్మాన్ గారు ప్రొడ్యూసర్ గా నిర్మించిన మూవీ కొత్త లోక చాప్టర్ 1 చంద్ర మూవీ రివ్యూ. ఈ మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది గాయస్. చాలా రోజుల తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ చూడడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది. ఈ మూవీలో సూపర్ పవర్స్ ఉన్న చంద్ర క్యారెక్టర్ లో కళ్యాణి ప్రియదర్శన్ గారు నటించగా, ప్రేమలు ఫేమ్ నజ్లైన్ గారు అండ్ ఇంకా పలువురు కీలక పాత్రల్లో నటించారు ఈ మూవీలో. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, చంద్ర అలియాస్ కళ్యాణి ప్రియదర్శన్ గారికి కొన్ని సూపర్ పవర్స్ అనేటివి ఉంటాయి. ఆమె ఒక సూపర్ ఉమెన్ లాంటిది అన్నట్టు. ఎక్కడి నుంచి అలా వచ్చి ఒక ఊర్లో నివాసం ఉంటుంది. ఆమె నైట్ టైంలో మాత్రమే బయటకు వచ్చి పని చేసుకుంటుంది. తన ఎదురు ఫ్లాట్ లో ఉన్న సన్నీ అలియాస్ నస్లైన్ గారు ఆమెను చూసి ఇష్టపడతాడు. ఆమెతో కూడా పరిచయం పెంచుకుంటాడు. అయితే ఓ రోజు ఒక రౌడీ ఒక అమ్మాయిని ఏడ్పిస్తుంటే చంద్ర అతన్ని కొడుతుంది. అయితే ఆ కొట్టిన విషయం నాచియప్ప అలియాస్ శాండీ మాస్టర్ అనే ఒక పోలీస్కి ఈ విషయం తెలిసి చంద్రాని టార్గెట్ చేస్తాడు. మరోవైపు సిటీలో కొంతమంది మాయమవడం, ఆర్గాన్ మాఫియా జరుగుతూ ఉంటుంది. సన్నీకి ఈ విషయంలో చంద్ర మీదనే అనుమానం కొడుతుంది అన్నట్టు. అదే సమయంలో రౌడీ చంద్రాని చంపడానికి కూడా కిడ్నాప్ చేస్తాడు. కానీ చంద్ర వాళ్ళతో ఫైట్ చేసి మరి వాళ్ళని కొరికి మరీ చంపేస్తుంది. ఇదంతా సన్నీ చూసి భయపడతాడు. అయితే ఆ ఊర్లోనే కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక రాజు ఒక తెగను అంతం చేయబోతుండగా, నీలా అనే ఒక పాపకి ఏదో ఒక శక్తి వచ్చి రాజు మనుషుల్ని కొంత మందిని చంపేసి పారిపోయి యక్షిణి అవుతుందని కథ చెప్పుకుంటారు అందరూ. ఆ యక్షిణి ఎవరు? ఆమెకు చంద్రకు సంబంధం ఏంటి? అసలు చంద్రకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? చంద్ర ఎక్కడి నుంచి వచ్చింది? సన్నీకి చంద్ర గురించి తెలిసి ఏం చేస్తాడు? కేవలం చంద్ర రాత్రిపూట మాత్రమే ఎందుకు బయటకు వస్తుంది? ఆకు సన్లైట్ తగిలితే ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. నేను ఇందులో స్పాయిలర్స్ ఏం చెప్పలేదు, మీకు స్టోరీ తెలియాలని చెప్పేసా అంతే, క్యూరియాసిటీ క్రియేట్ కావాలని. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా తెరకెక్కుతుండగా ఇందులో మొదటి చాప్టర్ గా చంద్ర అనే సూపర్ ఉమెన్ ని చూపించారు. హాలీవుడ్, డీసీ, మార్వెల్ సినిమాల్లో చూపించేలాగా చావు లేకుండా కొంతమంది సూపర్ పవర్స్ ఉన్న పాత్రల్లో ఒక్కో సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఈ మూవీలో. ఈ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో మాత్రం ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది. చంద్ర అసలు ఎవరు ఏంటి అనే క్యూరియాసిటీ అయితే మెయింటైన్ చేశారు. యక్షిణి కథ కూడా బాగానే ఉంటుంది. ఇంటర్వెల్కి చంద్ర అసలు రూపం చూపించి వావ్ ఇదేదో కొత్తగా ఉందే అనిపించి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పేలా చేశారు మేకర్స్. సెకండ్ హాఫ్ అంతా చంద్ర సన్నీ పోలీసు చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. ఇక చంద్ర లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలియడం, వాళ్ళంతా ఒక గ్రూప్ అని, ఆ గ్రూప్ కి ఒక హెడ్, ఇదంతా అర్థం కాకుండా సాగుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో అక్కడక్కడ భయంతో వచ్చే కామెడీ కూడా బాగానే వర్కౌట్ చేశారు. వీటికి సీక్వెల్స్ కూడా ఉంటాయి కాబట్టి సినిమా అర్ధాంతరంగా ముగించేశారు. అయితే చివర్లో మాత్రం దుల్కర్ సల్మాన్ గారు మాత్రం క్లైమాక్స్ లో వచ్చి తనకు కూడా ఈ యూనివర్స్ లో సపరేట్ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు. సరికొత్త పాయింట్ ని తీసుకున్న ఫస్ట్ పార్ట్ లోనే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పి నెక్స్ట్ ఎవరి కథ చూపిస్తాడు, దీనికి లింక్ ఉంటుందా అనే ఆసక్తి నెలకొల్పారు. మరి ఆ తర్వాత వచ్చే సినిమాలు ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. ముఖ్యంగా కళ్యాణి ప్రియదర్శన్ గారు తన పాత్రలో మాత్రం అదరగొట్టారని చెప్పవచ్చు. నెగటివ్ షేడ్స్ లో ఉన్న పోలీస్ పాత్రలో శాండీ మాస్టర్ గారు బాగా నటించారు. ముఖ్యంగా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ గారు తక్కువ బడ్జెట్ తో బెస్ట్ అవుట్పుట్ సినిమాని ఇచ్చారని చెప్పవచ్చు.